కడప జిల్లా అంటే పాత జిల్లా కంబైన్డ్ జిల్లాలో ఉన్న 10 మున్సిపాలిటీస్ ఈరోజు అంటే మున్సిపల్ కమిషనర్స్, టౌన్ ప్లానింగ్ అధికారులతోనూ మరియు జేసీ గారితోనూ మరియు రీజనల్ డైరెక్టర్స్తోనూ ఈరోజు రివ్యూ జరిగింది. ఈరోజు కడపలో తీసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టౌన్ ప్లానింగ్లో గత 2014-19లో అనేక రిఫార్మ్స్ చేశాం. 2014 తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు భారతదేశంలో ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆన్లైన్, అది కూడా క్యాడ్ సాఫ్ట్వేర్ ఉండి అన్ని డాక్యుమెంట్స్ ఉండి క్యాడ్ సాఫ్ట్వేర్లో ఇన్పుట్ చేస్తే వితిన్ 1 minute అప్రూవల్ వచ్చేది. అలాంటిది గత ప్రభుత్వం దాన్ని నిర్మాణం చేసింది. మళ్ళీ ఈ సిస్టమ్ని అప్గ్రేడ్ చేసాం. సాఫ్ట్వేర్ ఇంకా లేటెస్ట్ చేసామంటే అదర్ డిపార్ట్మెంట్స్తో కూడా లింక్ చేసాం. ఆ సాఫ్ట్వేర్ కూడా రెడీ అయింది. మరొక 4 రోజుల్లో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అంటే ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ కావచ్చు, సీ కోస్ట్ అథారిటీ కావచ్చు, వీళ్ళందరి యొక్క సాఫ్ట్వేర్లు కూడా మున్సిపల్ సాఫ్ట్వేర్తో ఇంటర్లింక్ అవుతాయి. పేమెంట్ మున్సిపల్ సాఫ్ట్వేర్లో కడితే అది ఆటోమేటిక్గా పర్మిషన్ వచ్చే సిస్టమ్ తీసుకొచ్చాము. అది మరొక 1 నెలలో ఆ సాఫ్ట్వేర్ని అప్గ్రేడ్ చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం అనేక అవసరాల వల్ల టీడీఆర్ బాండ్లలో 100 కోట్లలో 1000 కోట్లలో ప్రభుత్వానికి నష్టం వచ్చింది. టీడీఆర్ బాండ్లో అనేక అవసరాలు జరిగినాయి, అందరికీ తెలిసిందే. ఒక తణుకులోనే దాదాపు 700 కోట్ల రూపాయలు అవసరాలు జరిగినాయి. టౌన్ ప్లానింగ్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో స్టడీ చేశాం. అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు, అదేవిధంగా సిస్టంలో ఎక్కడ డీవియేషన్ లేకుండా చేయగలిగాము. ఈ నేపథ్యంలో ఈరోజు కడపలో మెయిన్గా దాని మీదే ఫోకస్ చేసి డిస్కస్ చేయడం జరిగింది. చేస్తే కమలాపురం దాంట్లో 2 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. జమ్మలమడుగులో 9 ఉన్నాయి. మైదుకూరులో 5 షార్ట్ ఫాల్స్ ఉన్నాయి. బద్వేల్లో 49 షార్ట్ ఫాల్స్, పులివెందులో 18, పొద్దుటూరులో 15, కడపలో 387 షార్ట్ ఫాల్స్ వేస్తున్నారు లాస్ట్ 1 year నుంచి. అంటే షార్ట్ ఫాల్స్ వేస్తే వాడు మళ్ళీ రాలా. ఆ షార్ట్ ఫాల్స్ని అంటే కొంత డాక్యుమెంట్స్ షార్ట్ ఉండొచ్చు, పేమెంట్ షార్ట్ ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. ఆ షార్ట్ ఫాల్స్ వేసిన వాళ్ళు తిరిగి మళ్ళీ రాలేదు. నేను అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చా. అమరావతి నుంచి కూడా అధికారులను మండేకి రమ్మన్నాను. అవసరమైతే ఒక అమెరికన్ ఇక్కడే ఉండి ఎవరికైతే షార్ట్ ఫాల్స్ వేశారో వాళ్ళందరికీ ఫోన్లు చేసి పిలిపించి ఆ షార్ట్ ఫాల్స్ ఎందుకు ఫిల్ చేసుకోలేకపోయారు అని వాళ్ళని అడిగి ఆ షార్ట్ ఫాల్స్ మ్యాక్సిమం ఫిల్ అయ్యేట్టుగా చేయమని ఆదేశించడం జరిగింది. వాళ్ళు వచ్చేలోపల యాక్చువల్గా ఇప్పుడున్న మున్సిపల్ కమిషనర్స్ కూడా ఒకసారి ఈ షార్ట్ ఫాల్స్ వేసిన వాళ్ళు ఫోన్లు చేసి రమ్మని పిలిచి ఆ షార్ట్ ఫాల్స్ ఎందుకు ఫుల్ఫిల్ చేయలేదు, మీరు ఇబ్బంది లేదని కనుక్కొని అవి చేయమని యాక్చువల్గా ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఈ షార్ట్ ఫాల్స్ కంప్లీట్ అయ్యి వాళ్ళ ప్లాన్ అప్రూవల్ అయితే వాళ్ళు బిల్డింగ్లు కడితే మున్సిపాలిటీస్కి ఇన్కమ్ వస్తుంది. మున్సిపాలిటీస్కి ఇన్కమ్ వస్తే ప్రజలకు సేవ చేయడానికి మున్సిపాలిటీస్కి ఆస్కారం ఉంది. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందే లెగసీ చెత్త. గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్త వదిలేసిపోయింది. 85 లక్షల చెత్త డబ్బు యాడ్స్లో ఉంది. దాన్ని క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర,
మొదటి మీటింగ్లో మచిలీపట్నంలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మాకు 1 year లోపల ఈ రాష్ట్రంలో ఉన్న 85 లక్షల టన్నుల చెత్తని తొలగించాలని దాని మీద ఫోకస్ చేసాం. మోర్ దాన్ 50% ఇప్పుడు క్లియర్ అయిపోయింది. రేపు October 2కి పూర్తయ్యే విధంగా యాక్చువల్గా టెండర్ల గురించి ఎంతో వేగవంతంగా ఈరోజు జరుగుతుంది. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా 85 లక్షల చెత్తను తొలగిస్తాం. ఎందుకంటే ఆ లెగసీ వల్లనే అనేకమైన జబ్బులు వచ్చేది. ఎక్కడైతే డంప్ యార్డ్స్ ఉంటుందో ఆ డంప్ యార్డ్స్లో వంటగదిలో చెత్త కానీ లేదా ఇంటి పరిసరాలు కానీ అదేవిధంగా హోటల్స్లో కానీ స్కూల్స్ దగ్గర వచ్చే చెత్త కానీ ఈ చెత్త అంతా ఒక దగ్గర వేయటం వల్ల అక్కడి నుంచి వచ్చే అనేక విషవాయువుల వల్ల కానీ వాటి వల్ల అనేక జబ్బులు వస్తుంటాయి. సో జబ్బులు మనకు రాకుండా ఉండాలంటే తగ్గాలంటే ఫస్ట్ చెత్త తొలగించాలి. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్లో ఒక మెయిన్ ప్రయారిటీ. అందుకని ముఖ్యమంత్రి గారు October 2వ తేదీకి క్లియర్ చేయమన్నారు. ఆ విధంగా ముందుకు జరుగుతుంది. ఈరోజు అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా దాని మీద ఫోకస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ప్రతి రోడ్లోనూ ట్రీ ప్లాంటేషన్ చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చాము. ఈ రైనీ సీజన్లో 5 మీటర్లకు ఒక చెట్టు లెక్కన ప్రతి రోడ్డు దాని మీద కూడా అధికారులు యాక్చువల్గా టోటల్ ఫోకస్ చేశారు.